ఇది డ్రాస్టిక్ మార్పు ఏం కాదు. ఫ్రమ్ ద రూట్ నాకు ఆర్ట్ అనేది ఉందన్నమాట. అది ఏదైనా గానీ. అంటే మెహందీ ఆర్ట్ అనే గాదు. నాలో చాలా స్కిల్స్ ఉన్నాయన్నమాట. సో, అట్లాంటి ఆర్ట్ ఫార్మ్స్‌లో ఇదొకటుంది నాకు మెహందీ ఆర్ట్. సో, దీన్ని నేను చూజ్ చేసుకోవాల్సింది ఎందుకొచ్చింది అంటే, లైక్ దేర్ ఈస్ వన్ సిట్యుయేషన్ వచ్చింది. ఎట్లా అంటే ఒకటి చూజ్ చేసుకోవాలి లైఫ్‌లో. ఒకటి నువ్వు మెహందీ చూజ్ చేసుకుంటావా? నీ ప్యాషన్‌ని చూజ్ చేసుకుంటావా? లేకపోతే నీ ఐటీ జాబ్‌ని చూజ్ చేసుకుంటావా? కెరియర్ చూజ్ చేసుకుంటావా? ఈ రెండిట్లో ఏదో ఒక పాయింట్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు మాత్రమే నేను దీన్ని చూజ్ చేసుకున్నానన్నమాట. అంటే లైక్ చూజ్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి అంటే అదే ఒక స్ట్రాంగ్ పాయింట్ ఓకే. నా లైఫ్‌లో. అదొక సిట్యుయేషన్. సో, మెహందీ అనేది మీ ప్యాషన్. అండ్ చాలా మంది మెహందీ అంటే చాలా చిన్న చూపుగా చూస్తారు. అవును, చూస్తారు. అది మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఫేస్ చేశాను. ఇనిషియల్ స్టేజ్‌లో ఫేస్ చేశాను చిన్న చూపు అనేది. అట్లాంటివి ఫేస్ చేసిన తర్వాత నేను ఒకటి స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాను. ఏంటి అంటే ఎందుకు ఈ ఆర్ట్ ఫామ్‌ని ఇంత చిన్న చూపు చూస్తున్నారు? దీనికే మనం ఒక డిమాండ్‌ని పెంచితే, దీనికే మనం ఒక వాల్యూని బిల్డ్ చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏదైనా కూడా ప్రతి ఒక్కటి మనం చూస్తే చిన్నదే. కానీ దానికి మనం డిమాండ్, వాల్యూ ఎప్పుడైతే యాడ్ చేస్తామో అప్పుడే జనాలలోకి అది ఎళ్తది. మనమే ఇలాంటియన్నీ పెట్టుకున్నాం అన్నమాట. ఇది చిన్నది, అది పెద్దది అనేసి. బట్ మనం చూసుకుంటే ఏది చిన్నది కాదు, ఏది పెద్దది కాదు. కానీ దీన్ని కంప్లీట్‌గా చేంజ్ చేసేసినాము. ఈ మొత్తం ఈ మెహందీ ఏదైతే చిన్న చూపు అని అందరూ అనుకుంటున్నారో దాన్ని కంప్లీట్‌గా ఒక 1 ఇయర్‌లోనే మొత్తం చేంజ్ చేసేసాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో. జస్ట్ మన ఒక్క బిజినెస్ తోటి, మన పేజ్ తోటి, హెన్నా షేడ్స్ అనే పేజ్ తోటి. ఎప్పుడు లాంచ్ చేశారు? 2024 అక్టోబర్‌లో యాక్చువల్‌గా స్టార్ట్ అయింది. కానీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా స్టార్ట్ అయింది మాత్రం 2024 డిసెంబర్‌లో. 2024 డిసెంబర్‌లో నా జాబ్‌ని నేను రిజైన్ చేశాను. డిసెంబర్ 28కి. అప్పటి నుంచెల్లి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇంకా స్టార్ట్ చేసేసాము.